హలో హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెట్టడం జరుగుతుందండి. మధ్య మధ్యలో షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. ఈ మధ్యన గార్డెన్కి రావడం చాలా తక్కువ అయిపోయిందండి. నా వర్క్ బిజీలో పడి నేను ఈ గార్డెన్కి రాలేకపోతున్నాను. చూడండి, ఇక్కడ పుదీనా అయితే మంచిగా బొకేలుగా మాదిరిగా వచ్చిందండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు గ్రీనరీగా మరియు లేతగా ఉన్నది, ఇప్పుడు కొంచెం ముదిరిపోయిందండి. ప్రజెంట్ అయితే నేను ఆకుకూరలో హార్వెస్ట్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఫస్ట్ కూరగాయలు అనేటివి చాలా ఉన్నాయి. వాటిని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మిగతాయి చేసుకుంటానా లేదా అనేది లాస్ట్ ఎండింగ్లో చూడండి. ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేసే టైంలో నా ఫ్రెండ్ కూడా నా దగ్గరికి వచ్చేసింది. నేను హెల్ప్ చేస్తా, చాలా ఉన్నాయి కూరగాయలు అనేటివి చాలా ఉన్నాయి కాబట్టి హెల్ప్ చేస్తాను. ఇద్దరం కలిసి టమాటా అయితే హార్వెస్ట్ చేస్తున్నాం. చూడండి, టమాటోలు అయితే చాలా గుత్తులుగా చెర్రీ టమాటోస్ అండి. నేను ఏదో మొక్క అయితే పెట్టేశాను, ఇది చెర్రీ టమాటా అని నేను అసలు అనుకోలేదు. పెద్దవే పెట్టేశాను కానీ మరి చెర్రీ టమాటా వచ్చేసిందండి. ఇవైతే మస్తు వచ్చినాయండి, గుత్తులుగా వచ్చినాయి. ఇవన్నీ ఇప్పుడు ఇద్దరం కలిసేసి హార్వెస్ట్ చేస్తున్నాము. ఇవే కాకుండా దొండ ఉంది, మరియు అక్కడక్కడ బెండకాయలు ఉన్నాయి. చిక్కుడుకాయ అయితే ముదిరిపోయి అసలు విత్తనాలు మొత్తం విత్తనాలుగా తయారయ్యాయి. అలాగే వంగ గుడకంగా ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాము. అంటే ముదిరిని మాత్రం చెట్లకు వదిలేసేసి లేతగా ఉన్న కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్న ఈ వనాన్ని మొత్తం కంప్లీట్గా చేయాలి. నేనైతే చూసే వరకు ఇవన్నీ చూసి నాకు ఆశ్చర్యం వేసేసిందండి. ఇక్కడ చూసారు కదా టమాటాలు, లాస్ట్ టైం నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, షార్ట్ వీడియోలో టమాటాని ఎలా చేసుకోవాలో ఏంటి అనేది. ఇప్పుడు ఎండలకు మొక్కలు బ్రతకడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు చాలా ఎండలు, ఇప్పుడే మనకు స్టార్టింగ్లోనే ఎండలు విపరీతంగా ఉన్నాయి. అందుకే ఆకులు అనేటివి వాటర్ పోసినా ఎరువులు వేసినా కొంచెం మాడిపోయినట్టున్నాయి, కానీ క్రాప్ అయితే మంచిగానే వస్తుందండి. ఇవి నెక్స్ట్ టైంకి మనం ఇవి టమాటాలు అయితే మంచిగానే వచ్చాయి. ఇందులో చెర్రీ టమాటో రాలేదు, మొత్తం లామ్గా ఉన్నవే వచ్చేసాయండి. ఇక్కడ చూడండి, మనకు చిక్కుడు చాలా ఉంది, అసలుకి విపరీతంగా కాసింది. మళ్ళీ క్రాప్ పూత ఉడకంగా ఉందండి అక్కడక్కడ. ఇప్పుడైతే ప్రజెంట్ నేను మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను. విత్తనాలు ప్లస్ ఆకు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాం. ఇందులోకి దొండ ఉడకంగా అల్లుకపోయిందండి తీగ, వాటిని నేను దొండ హార్వెస్ట్ చేస్తున్నాను, నా ఫ్రెండ్ ఏమో చిక్కుడు హార్వెస్ట్ చేస్తుందండి. ఇలా ఇద్దరం కలిసి హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ హార్వెస్ట్ చేస్తున్నామండి. ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను దగ్గర ఇప్పుడు 1Kకి దగ్గరగా వచ్చాను. మీ వలన ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచిగా సపోర్టివ్గా ఉండాలని కోరుకుంటున్నానండి. నేను చాలా రోజులయ్యింది ఛానల్ పెట్టేసేసి, మధ్యలో నేను 3 ఇయర్స్ గ్యాప్ ఇచ్చానండి. అంటే నాకు యూట్యూబ్ గురించి పర్ఫెక్ట్గా తెలియని టైంలో పెట్టాను, తెలుసుకునే వరకు లేట్ అయ్యిందండి. అందుకే మధ్యన గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మాత్రం నాకు ఏది ఇంట్రెస్టో దాన్ని నేను అప్లోడ్ చేయడం జరుగుతుందండి. గార్డెనింగ్ అంటే ఇష్టం, చెట్లు పెంచడం అంటే ఇష్టం, వాటి కోసం ప్రాణం ఇచ్చేంత పిచ్చి అండి మొక్కలంటే. అందుకోసమని నేను నాకు కొంచెం ప్లేస్ ఉన్నా ఎక్కడ వదలకుండా అన్ని పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే నాకు సపోర్ట్ చేసి నన్ను కొంచెం ముందుకు పుషప్ చేశారని కోరుకుంటున్నానండి. మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎన్నో రోజుల నుంచి నా వీడియోస్ పెట్టినా కూడా చూసినా ఉడకంగా ఎవరు లైక్ ఇవ్వట్లేదు. కొంతమంది లైక్ చేస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని డ్రాప్ అయిపోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. డ్రాప్ కాకండి, కొంచెం 1Kకి దగ్గరగా వచ్చానండి. చాలా లేట్ అయ్యింది. అంటే నేను చెప్పే విధానం కరెక్ట్గా ఉందో లేదో నాకు కూడా క్లారిటీగా లేదండి. ఎందుకంటే మన వీపు మనకు కనిపించదని అంటారు కదా. ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్ చేసేది మీకు నచ్చుతుందో నచ్చలేదో అనేది తెలియట్లేదు. మీరు నాది పూర్తిగా ఎలా చేయాలి ఏంటి, నాలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి అవి కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే మీతో మాట్లాడుకుంటూ కూరగాయలు అయితే మొత్తం హార్వెస్ట్ చేసుకున్నానండి. ఇవన్నీ తెంపేసేసుకున్నాము ఇద్దరం కలిసేసేసి. మాకైతే ఈ మొత్తం కలిసి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇన్ని వచ్చేసేసాయండి. టమాటాలు, వంగ మరియు దొండ, చిక్కుడు ఇలా వచ్చేసాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.